హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. మనం నిన్న జరిగిన పేపర్ ఏదైతే M1 ఎగ్జామ్ జరిగిందో నిన్న కొన్ని బ్రాంచెస్ కి దానికి సంబంధించిన అంటే ఆ పేపర్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే ఒకసారి చూద్దాము. ఎవరైతే మన కోర్స్ తీసుకున్నారో అంటే ఆల్రెడీ పీడిఎఫ్ కోర్స్ ఎవరైతే తీసుకున్నారో పీడిఎఫ్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 100% క్వశ్చన్స్ అన్ని కూడా దాంట్లో నుంచే వచ్చినాయి. సో నో డౌట్ 1% కూడా కాదు 100% కూడా. సో ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు కూడా అర్థమయ్యే దానికోసము ప్లస్ అదే విధంగా ఎవరైతే నెక్స్ట్ అప్కమింగ్ లో ఎగ్జామ్ రాస్తున్నారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఎగ్జామ్ కొన్ని బ్రాంచెస్ కి నిన్న జరిగింది, కొంతమందికి ఈ రోజు రేపు కూడా ఉంది కదా. సో ఫర్దర్ గా ఉండే వాళ్ళు కూడా యూజ్ అవుతుందని ఈ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి డీటెయిల్ గా అయితే డిస్కస్ చేద్దాం ఈ క్వశ్చన్ పేపర్ ని. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మనం ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ఎక్కడి నుంచి వస్తాడు, మనకు రేంజెస్ నుంచి ఇస్తాడు కాబట్టి ఇది చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్. సో దీని గురించి మనం డిస్కస్ చేయాల్సిన పని కూడా లేదు. నెక్స్ట్ చూస్తే కనుక మనం పార్షియల్ ఫ్రాక్షన్ లో ఇదే క్వశ్చన్ చూడండి. ఈవెన్ దో మన యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పిన నంబర్ ఆఫ్ టైమ్స్ ఇదే క్వశ్చన్ రిపీట్ చేసి ఉంటాను. సో దీనికి సంబంధించిన సొల్యూషన్ కూడా మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తామంటే మనం యాక్చువల్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ప్రొసీజర్ వైజ్ కంటే 2 ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేసుకుంటాం. అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ a డివైడెడ్ బై x మైనస్ 3 ప్లస్ b డివైడెడ్ బై x ప్లస్ 2. ఓకేనా. ఎవరైతే ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసినారో వాళ్ళు ఇది చూసి మరి ఫీల్ కాదండి, నెక్స్ట్ ఎగ్జామ్ పైన మీకు ఇంపాక్ట్ తగులుతుంది. మరి సో మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అయితే ఇంకా ఈ వీడియోనే చూడొద్దండి, ఆపేసేయండి. ఎవరికైతే ఎగ్జామ్ తర్వాత ఉందో వాళ్ళైతే చూడండి, ఎందుకంటే మరి మీరు ఫీల్ అవుతారో ఆ ఇంపాక్ట్ నెక్స్ట్ ఎగ్జామ్ పైన పడుతుంది కాబట్టి. ఓకేనా. సరే, ఇక్కడ చూడండి ఇలా డివైడ్ చేసుకున్నాం. డివైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము, ఈ రెండు డిఫరెంట్ వాల్యూస్ కాబట్టి దాన్ని మనం ఇట్లా కామన్ అంటే ఎల్సిఎం లాగా రాసుకుంటాము. తర్వాత పైన న్యూమరేటర్ ఏం రాస్తాము, a ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ b ఇంటూ ఎక్స్ మైనస్ 3 రాసి డినామినేటర్ రెండు క్యాన్సల్. సో దీన్ని ఒక ఈక్వేషన్ లాగా రాసుకొని ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 3 అని ఒకటి, x ఈజ్ ఈక్వల్ టు -2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ కనుక్కుంటాం. ఇది జనరల్ ప్రాసెస్. ఇదంతా చేసిన తర్వాత కూడా మనం చేసింది కరెక్టా రాగానే మనకి ఎట్లా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన మనం షార్ట్ కట్స్ కూడా నేర్చుకున్నాం కదా, ఆ షార్ట్ కట్స్ ఒకసారి చూద్దామా. సో షార్ట్ కట్ ఏమి, ఎక్స్ ప్లస్ ఏం రాయాలి, ఇక్కడ ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 0 అంటే ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 0, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 3 అవుతుంది కదా. దీన్ని క్లోజ్ చేయండి, ఎక్స్ ప్లస్ తో 3 రాయండి. సో ఆన్సర్ ఏమవుతుంది 1/3 + 2 5. అంటే ఏ వాల్యూ ఎంత రావాలా మీకు 1/5 రాలా. అర్థమైందా. సేమ్ అదే విధంగా ఇప్పుడు బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్, చాలా అంటే చాలా సింపుల్. ఇప్పుడు బి ప్లస్ అంటే ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 కదా. ఇది క్లోజ్ చేయండి, ఎక్స్ ప్లస్ లో -2 పెట్టండి. అంటే 1/-2 - 3 ఏమవుతుంది -5 అవుతుంది. అంటే బి వాల్యూ 1/-5 అంతే. ఇవి రెండు మీకు వచ్చినాయా, 3కి 3 మార్క్స్ వచ్చేస్తా, దాంట్లో డౌటే లేదు. 2 కూడా వేయడు, 3కు 3నే వేస్తాడు. ఎందుకు, మనం ఎగ్జాక్ట్ చేసినాం కాబట్టి. క్లియర్. సరే, అది అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఏమి ఇచ్చినాడు, మనకి మ్యాట్రిక్స్ ఇచ్చినాడు 2, a + b చేయమన్నాడు. సో సింపుల్ కాన్సెప్ట్ ఏం లేదు. ఇక్కడ చూడండి 0 + 1 ఎంత 1, -1 + 0 ఎంత -1, 3 + 1 ఎంత 4, 1 + 2 ఎంత 3, 0 + -4 ఎంత -4, 7 + -1 ఎంత. సో 7 + -1 అంటే ఏమవుతుంది 7 - 1 అవుతుంది కాబట్టి 6 ఆన్సర్. అయిపోయి కదా. అంటే ఇక్కడ మనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 3 మార్క్స్ వచ్చినాయా. క్లియర్ కదా. నెక్స్ట్ ఏ స్క్వేర్ కనుక్కోవాలా. ఏ స్క్వేర్ అంటే మీనింగ్ ఏమి, a ఇంటూ a రాయాల, అంతేనా. సో దీన్ని ఎరేజ్ చేద్దాము కొంచెం. సరే, ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మనకు 3 మార్క్స్ కన్ఫర్మ్ రావాలా, ఇక్కడ నుంచి 3 మార్క్స్ కన్ఫర్మ్ రావాలా. పాస్ అవుతామో లేదో చూద్దామా. సో ఓకే, ఇది పాస్ అవుతామో లేదో చూడాలంటే ఆల్రెడీ రాసిన వాళ్ళు ఉండాలా. నేను చెప్పడం ఏమంటే కనుక మీరు ఎగ్జామ్ రాసినా కూడా ప్యాటర్న్ ఇదే విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ మనకి ఈ మ్యాట్రిక్స్ ఇవ్వచ్చు, నెక్స్ట్ టైం మీకు వేరే మ్యాట్రిక్ ఇవ్వచ్చు, అంతే తప్ప ఫార్మాట్ ఇదే ఉంటుంది. మీకు ఇక్కడ క్వశ్చన్స్ ఏమేమి అడుగుతాడు, a + b కానీ a - b కానీ లేదా డెట్ a కానీ లేదా డెట్ b కానీ లేదా a + b ని డెట్ చేయమని కానీ లేదా 2a + 3b డెట్ చే, ఇవే మోడల్లోనే ఉంటాయి క్వశ్చన్స్, వేరే ఉండవు. 100% ఇవే ఉంటాయి. ఓకే. తర్వాత ఏ స్క్వేర్ గురించి డిస్కస్ చేస్తే మనం ఏం చేయాలి, మ్యాట్రిక్ ని a ఇంటూ a రాసుకోవాలా. తర్వాత 0 -1 1 0 ఇలా రాసుకోవాలి. ఇలా రాసుకొని a ఇంటూ a ఇక్కడ అంటే మనం ఏం చేయాలా, ప్లస్ చేయకూడదు. చాలా మంది చేసే మిస్టేక్ ఏమంటే 0 × 0 0, -1 × -1 1, 1 × 1 1, 0 × 0 0 రాసేసి వస్తారు. ఇది రాంగ్ అయిపోతుంది. అట్లా చేయకూడదు. ఇది ఇంటూ కదా. సో మనం ఏం చేయాలి ఇక్కడ దీన్ని, సో ఈ రోని ఈ కాలంతో మల్టిప్లై చేయాలి, మరి ఈ రోని ఈ కాలంతో మల్టిప్లై చేయాలి. తెలుసు కదా ప్రొసీజర్. అంతా చేసిన తర్వాత అంతా ఎగ్జామ్ అంతా రాసినాము, ఐ మీన్ ఈ క్వశ్చన్ అంతా రాసినాము. రాసిన తర్వాత మనకి ఇది కరెక్ట్ వచ్చిందా రాంగ్ వచ్చిందా ఎలా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే మనం షార్ట్ కట్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్, ఫోర్త్ ప్లేస్, అంతేనా. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. దీని లోపల మీకు ఆన్సర్స్ ఏం రావాలంటే దీన్ని స్క్వేర్ చేయండి, వీటిని మల్టిప్లై చేసి యాడ్ చేయండి. అంటే 0² ఎంత 0, తర్వాత 1 × -1 ఎంత -1. సో ఆన్సర్ 0 - 1. నెక్స్ట్ అదే విధంగా ఫోర్త్ ప్లేస్ కావాలంటే దీన్ని స్క్వేర్ చేయండి, వీళ్ళని యాడ్ చేయండి. అంటే ఇక్కడ కూడా ఏమొస్తుంది 0 - 1. అర్థమైందా. నెక్స్ట్ స్టెప్ చూడండి, అంటే మనకి ఏం కావాలా, థర్డ్ ప్లేస్ కావాలా ఈసారి. సో ఈ థర్డ్ ప్లేస్ కావాలంటే ఏం లేదు, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, ఈ రెండింటిని మల్టిప్లై చేసి యాడ్ చేయండి. సో 0 × -1 -1, 0 × -1 -1. సో -1 + 1 ఏమవుతుంది అంటే -1 + -1 ఏమవుతుంది
-2 అవుతుంది. ఇక్కడ ఆన్సర్ -2. సేమ్ అదే విధంగా ఈ ప్లస్ కావాలంటే ఇవి మల్టిప్లై చేయండి, ఇవి రెండింటిని మల్టిప్లై చేయండి. 1 × 0 0, 1 × 0 0 0. అంటే మీకు ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చి ఉంటుంది అంటే -1 -2 0 -1. ఇది మీకు ఆన్సర్ వచ్చి ఉంటుంది. సార్ నేను ఎగ్జామ్లో ఇట్లే రాసినాను సార్, మీరు చెప్పిన షార్ట్ కట్ వైజ్ గానే, అంటే ఇదే ప్యాటర్న్ లో రాసిన, నాకు మార్క్స్ ఏడా 100% వేస్తాడు. 3కి 3 మార్క్స్ కన్ఫర్మ్ ఇక్కడ కూడా, నో డౌట్. అర్థమైందా? నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా నేను డైరెక్ట్ గా నంబర్ ఆఫ్ టైమ్స్ మన ఫ్రీ క్లాసెస్ లోనే ఉంది. మీరు చేయాల్సింది ఏమీ లేదు, జస్ట్ ఇక్కడ ప్లస్ ఇచ్చినాడా, మీరు 45ని యాడ్ చేయాలి. సో 7 + 45 అంతా 52, ఆన్సర్ వచ్చింది. సార్ ప్రాసెస్ చెప్పండి సార్. ప్రాసెస్ అంటే ఏం లేదు, ఇచ్చిన క్వశ్చన్ ని ఇక్కడ tan ఉందనుకోండి, మనం సైన్ తో కానీ కాస్తో కానీ డివైడ్ చేయాలి క్వశ్చన్ ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ cos 7 ఉంది, మనం దీన్ని ఏం చేయాలి, సైన్ తో కానీ కాస్తో కానీ డివైడ్ చేయాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను కాస్తో డివైడ్ చేసిన, సో ప్లస్ sin 7/cos 7, ఇంకా డినామినేటర్ ఇంకా రాస్తా. ఇక్కడ ఏమవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కాస్ క్యాన్సిల్ అయిపోయింది, సైన్ బై కాస్ ఏమొచ్చింది, tan వచ్చింది. అర్థమైందా? సో ఇన్ టర్మ్స్ ఆఫ్ tan ఫార్మాట్ లో వచ్చింది కాబట్టి దీన్ని మీరు సింప్లిఫై చేస్తే, ఇది కూడా ఆల్రెడీ నేను ప్రీవియస్ గా చెప్పినాను, దాన్ని లింక్ కూడా నేను టెలిగ్రామ్ లో షేర్ చేస్తా. ఓకేనా? సో ఇవి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, చూసిన వెంటనే ఆన్సర్ చెప్పొచ్చు. సో ఇక్కడ కూడా మనకి 3 మార్క్స్ కన్ఫర్మ్. ఇది కూడా మన ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో అదే పీడిఎఫ్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఓకేనా? సరే, ఇది మీకు చూసే కొంచెం టఫ్ అనిపించచ్చు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఉంది మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో ఉంది, కానీ ఇది మనం ఫ్రీ క్లాసెస్ అయితే ఎక్కువ డిస్కస్ చేయలేదు కాబట్టి దీని గురించి పక్కన పెడదాం. మరి ఎట్లా చేయాలి సార్ ఈ క్వశ్చన్ అంటే ఏం లేదు, cos 2θ ఫార్ములా మీకు వచ్చింటే కనుక సో దాన్ని డివైడ్ చేస్తాండి. ఏమి cos 2θ ఫార్ములా, మీకు కంపల్సరీగా sin 2θ ఫార్ములా రావాలా, cos ఏ అనుకోండి, θ అనుకోండి, మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ 2a cos 2a tan 2a, ఈ 3 ఫార్ములాస్ మీకు ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఎగ్జామ్ లో 100% క్వశ్చన్ వస్తుంది ఈ మోడల్ పైన కూడా. ఓకేనా? ఏదో 1-2 బ్రాంచెస్ మిస్ కావచ్చు, కానీ 90% వరకు వచ్చే ఛాన్స్ ఉంది ఈ ఫార్ములా పైన. సో దీనికి సంబంధించిన ఫార్ములా sin 2a ఫార్ములా ఏముంది, 2 sin a cos a ఫార్ములా రాయొచ్చు. అదే విధంగా cos కి ఏం రాయొచ్చు, 1 - tan square a / 1 + tan square a రాయొచ్చు. అదే విధంగా tan 2a ఫార్ములా ఏం రాయొచ్చు, 2 tan square a / 1 - tan square a రాయొచ్చు. ఇవి దీనికి సంబంధించిన ఫార్ములాస్. ఇవి 3 ఫార్ములాస్ నేర్చుకుంటే ఈ టైప్ లో క్వశ్చన్ మనకి 99% వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ 3 ఫార్ములాస్ పైన 100% రాసేస్తారు. ఒకవేళ మీరు ఇప్పుడు రాయలేదనుకోండి, నో ప్రాబ్లం. మనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇప్పటికి, సో 6 + 6 12 మార్క్స్ వచ్చేసినాయి. క్లియర్ కదా? నెక్స్ట్ ఇంకా మనకు మాడ్యులస్ అంటే ఏంది, ఇది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది కదా. మాడ్యులస్ అంటే ఏమి, డెట్ కనుక్కోవడం, అంతే. డెట్ వాల్యూ కనుక్కోవాలి. డెట్ వాల్యూ అంటే ఏమి, 1 + i√3 ఉంది కదా, దీనికి డెట్ కనుక్కోవాలి. సో డెట్ సంబంధించిన ప్రాబ్లం కూడా మనం నంబర్ ఆఫ్ టైమ్స్, ఇది 1-2 సార్లు కదా, నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసాం. మీరు ప్లే లిస్ట్ కూడా చూడండి, దొరుకుతుంది. చాలా ఈజీ మోడల్ క్వశ్చన్ డెట్. తర్వాత సార్ ఎట్లా సార్ ఒకసారి చెప్పండి సార్. నో ప్రాబ్లం, ఈజీ ప్రాబ్లం ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ అనుకుంటే ఏం లేదు, ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో దానికి స్క్వేర్ చేయండి. అంటే స్క్వేర్ చేయడం, రూట్ వేయడం, స్క్వేర్ చేయడం, అంతే, ఏం లేదు. సో √1 స్క్వేర్ చేయడం ప్లస్ తర్వాత ఐని పక్కన పెట్టండి, √3 స్క్వేర్. అర్థమైందా? స్క్వేర్ చేయడం, అంతే. స్క్వేర్ చేస్తే ఏమైతే మనకి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఏం వాల్యూ వస్తుంది, సో స్క్వేర్ మామూలుగా మనం ఇంతకుముందు డెట్ చేసినాం కదా, అదే విధంగా అంతే. ఇక్కడ మనం దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ టోటల్ వేయాలా, ఒకదానికి వేసినాను. సో మనకి డెట్ కనుక్కోవడం ఎట్లా అంటే ఇంకా, సో మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్, ఇది కనపడడం లేదా, సరే ఒక్క నిమిషం, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ √3 స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి, 3 వచ్చింది. 1 + 3 అంతా √4 అంటే వాల్యూ అంతా 2 అయిపోయింది ప్రాబ్లం. అర్థమైందా? మాడ్యులస్ అంటే డెట్ కనుక్కోవడం, అంతే. డెట్ కనుక్కోవడం అంటే ఏంటి సార్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ వాల్యూస్ ని స్క్వేర్ వేసి లోపల పెట్టడం, అంతే, ఇంక వేరేది ఏమీ లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద, ఒక పాయింట్ ఇచ్చినాడు మనకు, ఒక పాయింట్ ఇచ్చినాడు, ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చినాడు. ఏం మనకు స్ట్రైట్ లైన్ అనే టాపిక్ లో మనం దీని గురించి, స్ట్రైట్ లైన్ లో ఎన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాం మనం కంప్లీట్ గా, జస్ట్ 6 ఫార్ములాస్ నేర్చుకుంటే అవే ఇచ్చింటారు క్వశ్చన్. ఒక పాయింట్ ఇచ్చినాడు, ఒక ఈక్వేషన్ ఇచ్చినాడు. పాయింట్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏమనుకున్నాం మనం, సో D = స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్, ఫైండ్ ద ఈక్వేషన్. సో ఇది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది కదా. సో చాలా సింపుల్ ఫార్ములాస్ ఇవన్నీ కూడా, ఆల్రెడీ మనం నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసాం కాబట్టి దీని గురించి అయితే అవసరం లేదు, నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో. ఓకేనా? సరే, లిమిట్స్ ప్రాబ్లం కూడా మనం డిస్కస్ చేసాం, ఒకసారి అయితే చూడండి. ఇవన్నీ అయితే ఉన్నాయి, డోంట్ వరీ. నెక్స్ట్ అంటే మనకి ఈజీ క్వశ్చన్స్ దీంట్లో, ఇది ఆల్రెడీ రాసింటారు చాలా మంది స్టూడెంట్స్, మన క్లాసెస్ విన్నోళ్ళు ఇది కూడా రాసింటారు. ఇది రాసింటారు కొంచెం కన్ఫ్యూజ్ అయింటారు, ఎందుకంటే ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేసేసింటారు పొరపాటున. సో 0 సబ్స్టిట్యూట్ చేయడం వల్ల 2 zeros అయిపోయింటే క్యాన్సిల్ చేసి 1 పెట్టింటారు, కొంతమంది 0 పెట్టింటారు, కొంతమంది ఇన్ఫినిటీ పెట్టింటారు. 3 కూడా రాంగ్ ఆన్సర్సే. మరి ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ మనం x → 0 కాకుండా 1/x → ఇన్ఫినిటీ అని సబ్స్టిట్యూట్ చేయాలి. అది డిఫరెంట్ మోడల్, ఇది కూడా నేను చెప్పినాను. ప్రతి మోడల్ కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత లాస్ట్ క్వశ్చన్, ఇది ఇంకా 100% చేసింటారు మన వాళ్ళు అయితే, ఇంకా దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే చాలా ఈజీ క్వశ్చన్. డిఫరెన్సియేషన్ ని మనం ఎంత ఈజీ నేర్చుకున్నామంటే అంత ఈజీ నేర్చుకున్నాం.
సో 3x² ఆన్సర్ ఏమవుతుంది 6x, 5x ఆన్సర్ ఏమవుతుంది 5, 3కి ఏమవుతుంది 0. సో టోటల్ ఆన్సర్ ఎంత 6x + 5 ఫైనల్ ఆన్సర్. సో ఇంత చిన్న క్వశ్చన్, ఇంత చిన్న ఆన్సర్, 3 మార్క్స్ కి 3 మార్క్స్. టోటల్ మనం 100% రాసే క్వశ్చన్ ఎన్ని ఉన్నాయి? ఇంతకుముందు 4 రాసినాం, 5, 6, 7 క్వశ్చన్స్. ఎడముల్ల 21 మార్కులు ఇక్కడే మనకు వచ్చేసింది అలా. క్లియర్ కదా? సరే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కామర్స్ రూల్. ఇది అసలు ఈజీ క్వశ్చన్ కదా. ఈజీ అంటే డెడ్ ఈజీ క్వశ్చన్, దాంట్లో ఇంకా డౌటే లేదు. డిప్లొమాలోనే మనం ఫస్ట్ చదువుకున్న క్వశ్చన్ ఏం చదువుకుంటామంటే కామర్స్ రూల్ చదువుకుంటాం. కామర్స్ రూల్ మిస్ అయిపోతే మనకి ఏమి ఇస్తాడు? ఇన్వర్స్ ఇస్తాడు. ఇన్వర్స్ మిస్ అయితే ఏమి ఇస్తాడు? A × B ఇస్తాడు. అది మిస్ అయిపోతే ఏమి ఇస్తాడు? గార్జియన్ మెథడ్ ఇస్తాడు. గార్జియన్ మెథడ్ అంటే ఏంటి సార్ అంటే ర్యాంక్ అనుకోవడం అంతే. లేదు ఇది కూడా మిస్ అయిపోతే ఏమి ఇస్తాడు సార్ అంటే =0 అని, =1 అని, ABC అని ప్రూవ్ చేయండి అంటాడు. ఈ ప్రూవ్ చేసే కాన్సెప్ట్ జస్ట్ 3 or 4 ఉన్నాయి క్వశ్చన్లు టెక్స్ట్ బుక్ లో, అవే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. ఇంకా అంతకంటే వేరే క్వశ్చన్ రాదు. సో మన స్టూడెంట్స్ అందరికి ఇక్కడ నుంచి 10 కి 10 వచ్చి ఉంటాయి, దాంట్లో డౌట్ లేదు. క్లియర్. నెక్స్ట్ ఇదేంటి సార్ sin40 + sin4θ + sin2θ ఇదేంటి సార్ క్వశ్చన్ అంటే, ఈ క్వశ్చన్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఫార్ములా కూడా నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఇది ఏ ఫార్ములా అంటే కనుక మనం sin c + sin d ఫార్ములాస్ నేర్చుకున్నామా? sin c + sin d ఫార్ములా ఏమి? 2sin c + d/2 అదే విధంగా cos c - d/2. గుర్తొస్తుందా ఫార్ములా? ఈ ఫార్ములా ప్రకారంగా వీటిని డివైడ్ చేయాలి. ఎలా డివైడ్ చేయాలా? 2sin40 + 60/2. ఒక స్టెప్ రాస్తే మీకు గుర్తొస్తుంది ఏంది కాన్సెప్ట్ అనేది. 2sin40 + 20 కదా, 20/2 cos 40 - 20/2. న్యూమరేటర్ చేస్తాను నేను, జస్ట్ న్యూమరేటర్. sin 40 + 20 60/2 అంటే ఎంత 30. తర్వాత 40 - 20 అంటే 20/2 అంటే ఎంత cos 10. సో మీరు ఈ విధంగా రాసుకుంటే, డినామినేటర్ కూడా ఈ విధంగా రాస్తే మీకు ఏం జరుగుతుంది? సో cos 2 క్యాన్సిల్ అయిపోతుంది, sin 30/cos 30 వస్తుంది. sin 30/cos 30 ఎంత అంటే tan 30 అని మన క్లాసెస్ ఒక్క క్లాస్ చూసినా కూడా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు. ఒకటే ఒక క్లాస్ చూసినా కూడా ట్రిగ్నామెట్రీ పైన. అంత ఈజీ టాపిక్. సో దీనిపైన మనం డౌట్ పడాల్సిందే లేదు. అంత ఈజీ అంటే ఈజీ. డెడ్ ఈజీ అనొచ్చా? ఎగ్జాక్ట్ గా అనొచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ దానిపైన అంత క్లియర్గా ఉన్నాం కాబట్టి ఇంతకు ముందు క్లాసెస్ లో. ఓకే సరే నెక్స్ట్ చూస్తే ప్రూవ్ దట్. ఇప్పుడు దీనికి సింపుల్ అంటే సింపుల్ కాన్సెప్ట్. దీన్ని ఏ అంటాం, దీన్ని బి అంటాం. A + B ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏం సార్ ఇట్లా రాసినారు? ఏం లేదు, tan 1 1/3 = A అంటే దాని మీనింగ్ ఏమి? tan A వాల్యూ 1/3 అంట, మరి tan B వాల్యూ ఎంత 1/4 అంట. ఏం కనుక్కోమన్నాడు? tan A + B = 7/11 అవునా కదా అన్నాడు. అవునా కదా మనకి తెలుస్తుంది, చెక్ చేద్దాం ఒకసారి. సో tan A + B ఫార్ములా ఏమి? tan A + tan B/1 - tan A tan B. నేను టైం లేదు కాబట్టి పూర్తిగా tan రాయడం లేదు, జస్ట్ T అని రాస్తాను అంతే. ఓకే సరే నెక్స్ట్ స్టెప్ చూస్తే tan A + ఏం రాయాలా? 1/3 + tan B + 1/4, 1 - 1/3 × 1/4. ఎల్సిఎం తీస్తే ఎంత వస్తుంది? సో మనకి 3, 4 డిఫరెంట్ ఉన్నాయి కదా. సో 4 3s ఏం రాయొచ్చు మనం? 12 రాయొచ్చు. న్యూమరేటర్ లో 4 + 3 7, డినామినేటర్ లో 1 - ఇక్కడ ఇంటూ ఉంది, జాగ్రత్త చూడండి. 1 × 1 తర్వాత 3 4 12, 1/12. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎల్సిఎం తీస్తే 7/12. ఇక్కడ ఏమైతే 1 ఉన్నట్లు కాబట్టి 12 - 11 1 ఎంత? 11/12. 12 క్యాన్సల్, 7/11 ఆన్సర్. వచ్చిందా లేదా? వచ్చింది. ఎన్ని మార్క్స్ వెళ్ళా? 5కి 5 వెళ్ళా. ఇక్కడ ఎన్ని వెళ్ళా? 5కి 5 వెళ్ళా. సో 10 + 10 ఎంత? 20. 20 + 21 పాస్ అయిపోయినామా లేదా మనం? సో ఎవరైతే పీడిఎఫ్ కోర్స్ తీసుకున్నారో నో డౌట్ మీరు ఇంకా జస్ట్ దాన్ని ఫాలో అయిపోయినా కూడా 100కు 100%. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? జస్ట్ 29 రూపీస్ తో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అన్ని తీసుకున్నారు. అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని తీసుకున్నారు. జస్ట్ మీరు దాన్ని ఫాలో అయ్యింటే, కాన్ఫిడెంట్ గా నమ్మకంగా మీరు ఇంకా ఫాలో అయ్యింటే పాస్ కాదు కదా. మీరు అవుట్ ఆఫ్ 60+ తెచ్చుకున్నా కూడా మనం దాన్ని ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే అంత ఈజీ క్వశ్చన్. 80 కూడా తెచ్చుకోవచ్చు. అవుట్ ఆఫ్ తెచ్చుకోవచ్చు సార్ 100కి 100 అంటే మీతో ఇంటర్నల్స్ ఉంటే అవుట్ ఆఫ్ కూడా తెచ్చుకోవచ్చు. అంత ఈజీ సబ్జెక్ట్ మ్యాథ్స్ అనేది. క్లియర్ కదా? సరేనా? ఇంతవరకు క్లియర్ కదా? నెక్స్ట్ దీన్ని ఎరేజ్ చేద్దాం. మనకు కొంచెం ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఎరేజ్ చేయాల్సి వస్తుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ చూడండి, sin² θ - sin θ - 2 = 0. ఏమీ లేదు, సింపుల్ అంటే సింపుల్ క్వశ్చన్. A² - A - 2 = 0, x² - x - 2 = 0. దీన్ని మీ క్యాలిక్యులేటర్ కొట్టేకి వచ్చా రాదా? వచ్చు సార్. పోండి, మోడ్లో పోండి, ఈక్వేషన్స్ లో పోండి, సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ లో పోండి. A ప్లస్ ఇక్కడ ఏం లేకపోతే కోషంట్ ఎంత 1 పెట్టండి, B కోషంట్ ఎంత -1 పెట్టండి, C కోషంట్ ఎంత -2 పెట్టండి. సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఎక్స్ వాల్యూస్ వస్తాయి. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి నాకు. ఏ వాల్యూ వస్తే ఆ వాల్యూ రాసుకోండి. ఇదే వాల్యూ మీకు sin θ ఇక్కడ ఏదైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని ఇక్కడ రాయండి. θ sin ఇన్వర్స్ ఆ వాల్యూని క్యాలిక్యులేటర్ కొట్టండి. అంటే sin ఇన్వర్స్ అంటే షిఫ్ట్ సైన్ పెట్టి ఆన్సర్ ని కొట్టండి.
మీకు ఎంతైతే యాంగిల్ వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ పై బై 6 ఒక 30 డిగ్రీస్ వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ 30 డిగ్రీస్ పెట్టేసండి, అంతే, క్లోజ్ ఆన్సర్. అంటే జస్ట్ దీన్ని క్యాలిక్యులేటర్ లో x² - x - 2 లాగా రాసుకోండి, క్యాలిక్యులేటర్ కొట్టండి, ఎక్స్ వాల్యూ వస్తుంది, ఎక్స్ నథింగ్ బట్ సైన్ తీటా వాల్యూ. సో తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్, మీకు వచ్చిన వాల్యూ కొట్టండి క్యాలిక్యులేటర్ లో, మీకు వచ్చిన యాంగిల్ ని సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఇక్కడ 5 కి 5 మార్క్స్ చేస్తారు, నో డౌట్. తర్వాత మనల్ని ఫాలో అయిన దాంట్లో నేను ఈ టాపిక్ ని వదిలేమని ఉంటాను, కాబట్టి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండే రాయగలిగింటే ఇది రాయొచ్చు. సరే, కొంచెం దీన్ని వదిలేద్దాం, అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ మనం అన్ని రాయగలమా లేదా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, తర్వాత 14th క్వశ్చన్ చూద్దాం. 14th క్వశ్చన్ లో ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఈ టాపిక్ విన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాపిక్ ఒక్క క్లాస్ లో మీరు విన్నా కూడా ఈ క్వశ్చన్ కూడా 100% కరెక్ట్ రాస్తారు. ఎందుకు రాస్తారంటే కనుక సెంటర్ రేడియస్ కనుక్కోమన్నాడు ఈక్వేషన్ ఇచ్చి. సో ఇది ఎట్లుంది మనకు అంటే a² + b² + 2gx + 2fy + c = 0 లాగుంది. ఇప్పుడు చెప్పండి, a ప్లస్ ఏముంది మనకి, a అంటే నథింగ్ బట్ x, b అంటే నథింగ్ బట్ y. సో మనం ఏం రాయొచ్చు, 2gx. లేదు సార్ నేను టెక్స్ట్ బుక్ ప్రకారంగా రాస్తాను, మీరు చెప్పేది నాకు కన్ఫ్యూజ్ అవుతుంది అనిపిస్తే టెక్స్ట్ బుక్ ఫార్మాట్ లోనే రాస్తాం. x² + y² + 2gx + 2fy + c = 0. ఇదే ఫార్మాట్ కదా. సరే, దీని ప్రకారంగా 2gx ప్లస్ లో ఏముంది, 2gx ప్లస్ లో -8x ఉంది, అంటే g వాల్యూ ఎంత అప్పుడు -4 కదా. అదే విధంగా 2fy ప్లస్ లో ఏముంది, -6y ఉంది, y క్యాన్సిల్ అయిపోతే అప్పుడు f వాల్యూ ఎంత -3 కదా. సరే సరే, ఇవి రెండు వస్తే యూజ్ ఏముందంటే సెంటర్ కి సంబంధించిన ఫార్ములా ఏముంది మనతో, సెంటర్ ఈజ్ ఈక్వల్ టు -g/a, -f/a కదా ఫార్ములా. సరే, g వాల్యూ ఎంత, -4 -4 ఏ వాల్యూ ఎంత, e అంటే ఎవరు మనకి యాక్చువల్ గా ఇది ax² by² అంటే x² పక్కన ఉండేవాడు ఏ వాల్యూ అంటే 1 అని. సో 1 -f -3 అంటే 3/1 అంటే 4, 3 అనేది ఆన్సర్. మరి రేడియస్ కనుక్కోవాలి, రేడియస్ ఫార్ములా కూడా ఉంది కదా, 1/a ఫార్ములా ఏమి 1/a f² - ac ఫార్ములా, 1/a f² - ac ఫార్ములా అప్లై చేసింటే మీకు ఆన్సర్ వచ్చేసేది, దాంట్లో డౌట్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్, పారాబోలా మనకి ఫోర్స్ ఇచ్చినాడు, డైరెక్ట్రిక్స్ ఇచ్చినాడు. సో ఇది కూడా చాలా ఈజీ కాన్సెప్ట్. సో చాలా మంది ఈ టాపిక్ ని కన్ఫ్యూజ్ అయి ఉంటారు, ఎందుకంటే ఆల్రెడీ మన దాంట్లో ఉంది కానీ ఎక్కువ మంది చేసింటారు, కాబట్టి ఇది కొంచెం చూసుకోండి జాగ్రత్తగా, ఇంపార్టెంట్ మోడల్ ఇది. సో ఆల్రెడీ చేసిన వాళ్ళైతే ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ అంటే చేయొచ్చు, దీని మీనింగ్ ఏమంటే ఈ క్వశ్చన్ 100% చేయొచ్చు, మీరు క్లాస్ వినింటే జస్ట్ విన్నా కూడా ఈ క్వశ్చన్ మీరు చేయగలిగింటారు, కాబట్టి మనం దీనికి థర్డ్ క్వశ్చన్ కూడా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ డెరివేటివ్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింటారు, ఇవి కొంతమంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యింటారు. ఇంక ఈజీ క్వశ్చన్ ఏముంది సార్ అంటే 17th క్వశ్చన్ ఈజీ, 18th క్వశ్చన్ లో కూడా ఏబిట్ ఈజీ. చూడండి 17th క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అండ్ నార్మల్. సో ఈక్వేషన్ ఇచ్చాడు, మనం టాంజెంట్ ని నార్మల్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో టాంజెంట్ నార్మల్ కాన్సెప్ట్ లో జస్ట్ 4 ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములా చూడడం, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం, అంతకంటే మీరు ఏదే కానీ చేయరు, అంటే ఖచ్చితంగా 5 కి 5 మార్క్స్ తెచ్చుకోవచ్చు దీంట్లో. అర్థమైందా. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ st అంటే డిస్టెన్స్ ఇచ్చినాడు, మన ఈక్వేషన్ డిస్ప్లేస్మెంట్ కనుక్కో ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్, దెన్ ఫైండ్ ద వెలాసిటీ యాక్సిలరేషన్ ని కనుక్కోమన్నాడు. ఏంది క్వశ్చన్ ఇది, మనకు అర్థమే కావడం లేదు అనిపిస్తుందా, ఏమీ లేదు, మనకి ఏమి ఇచ్చినాడు వాడు, డిస్టెన్స్ ఇచ్చినాడు, ఆ డిస్ప్లేస్మెంట్ ఇచ్చినాడు ఏమని 45t + 11t² - t³ అని. అర్థమైందా. ఏం కనుక్కోవాలా, ఫైండ్ ద వెలాసిటీ కనుక్కోవాలా. నెక్స్ట్ ఏం కనుక్కోవాలా, యాక్సిలరేషన్ కనుక్కోవాలా. సో వెలాసిటీ ఫార్ములా ఏమి, డిస్టెన్స్ బై టైం, యాక్సిలరేషన్ ఫార్ములా ఏమి, వెలాసిటీ బై టైం. ఏంది సార్ ఇదంతా, ఏంది లేదు, మనం ఏదన్నా వాల్యూని డిక్రీజ్ చేయాలా, తగ్గియాలంటే ఏం చేయాలి, మనం చిన్నగా చేయాలంటే ఏం చేయాలా, డివిజన్ చేయాలంటే మన ఈక్వేషన్ అయితే ఏం చేయాలి, వాల్యూని అయితే డివిజన్ చేస్తాం, ఈక్వేషన్ అయితే డిఫరెన్సియేషన్ చేస్తాం, డిక్రీజ్ చేయాలంటే డిఫరెన్సియేషన్ చేస్తాం. అర్థమైందా. సో ఒకసారి డిఫరెన్షియేట్ చేయండి, 45t ఆన్సర్ ఏమొస్తుంది 45 + 11t² ఏమొస్తుంది 22t, t³ ఏమొస్తుంది 3t². ఇది ఏంది సార్, ఇదే కదా వెలాసిటీ ఆన్సర్. అర్థమైందా. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం, వెలాసిటీ అయిపోయింది, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, యాక్సిలరేషన్ కనుక్కోవాలి. దీన్ని ఇంకోసారి డిఫరెన్షియేట్ చేయండి, వెలాసిటీ బై టైం కదా, వెలాసిటీని ఇంకోసారి డిఫరెన్షియేషన్, కాన్స్టాంట్ వాల్యూ 0 అయిపోయింది, 22 వచ్చింది, -3 + 6t. ఇదేంది సార్, యాక్సిలరేషన్. ఇప్పుడు మనం వాల్యూ కనుక్కోవాలి, ఏమి ఇచ్చినాడు ఇక్కడ, t+3 పెట్టండి అన్నాడు, t+3. సో 45 + 22 × 3 - 3 × 3², 45 + 2 3 = 66 + 3 3 9 9 3 27. ఇది క్యాలిక్యులేటర్ కొట్టండి, ఆన్సర్ పెట్టండి, అయిపోయి ఆన్సర్. నెక్స్ట్ 22 - 6 × 3 22 - 18 ఎంత వస్తుంది మనకు 4. అయిపోయిందా, క్లియర్ కదా ప్రాబ్లం. ఇంతకంటే ఈజీ ప్రాబ్లం ఇంకోటి ఉంటుందా. సో మనం 17th క్వశ్చన్ కూడా 100% ఈజీగా చేయొచ్చు. 18th క్వశ్చన్, ఫైండ్ ద మాక్సిమం అండ్ మినిమం వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్. ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో దీన్ని డైరెక్ట్ క్యాలిక్యులేటర్ లో కొట్టండి, అంటే x³ -
3x ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఈక్వేషన్ లో, లేదా మీరు క్యాల్కులేటర్ ఎలా కనిపిస్తుంది అంటే ఇంక ఇది ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d ఈజ్ ఈక్వల్ 0 ఈక్వేషన్ ఉందా? ఈ ఈక్వేషన్ లో x² ముందు 1 పెట్టండి, తర్వాత x కాన్స్టెంట్ అంటే ఇక్కడ b ప్లస్ లో 0 పెట్టండి, c ప్లస్ లో -3 పెట్టండి, d ప్లస్ లో 0 పెట్టండి, మీకు ఆన్సర్లు వస్తాయి. 2 ఆన్సర్స్ వస్తాయి. ఎన్ని వచ్చినాయి చూడండి, 2 వచ్చినాయి, 3 వచ్చినాయి. సరే, ఈ వాల్యూస్ లో ఇప్పుడు వచ్చిన వాల్యూస్ లో చిన్నది ఒకటి ఉంటుంది, మీడియం ఒకటి ఉంటుంది, పెద్ద ఒకటి ఉంటుంది, అంతేనా? అంతేనా కదా? అంతే సార్. సరే, దీంట్లో ఏదైతే చిన్న వాల్యూ ఉందో ఈ చిన్న వాల్యూని తీసుకొచ్చి ఇదే ఈక్వేషన్ లో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు -1 వచ్చింది అనుకోండి, ఈ -1 తీసుకొచ్చి ఎక్స్ ప్లేసెస్ లో సబ్స్టిట్యూట్ చేయండి. బిగ్ వాల్యూ వచ్చిన తీసుకొచ్చి ఇదే ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయండి. చిన్న వాల్యూతో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది మినిమం వాల్యూ కాబట్టి మినిమం వాల్యూ ఆన్సర్, బిగ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది మాక్సిమం వాల్యూ కాబట్టి మాక్సిమం వాల్యూ ఆన్సర్. క్లియర్? సరే, తర్వాత ఈ ఎర్రర్స్ అనే కాన్సెప్ట్ మీరు ఓన్ గా చేయాలి కాబట్టి మీరు బైహార్ట్ చేసిపోయినా, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నేను కామెంట్స్ లో చూస్తే ఎక్కువ మంది ఎవరైతే వాచ్ చేస్తున్నారో వన్ డే ముందు వాళ్ళ లెజన్స్ అని చెప్పి ఏదో కామెంట్స్ పెడుతున్నారు. అంటే ఎవరైతే వన్ డే బ్యాటింగ్ కానీ 2 days బ్యాటింగ్ కానీ ఇట్లా చేసి పోయింటారో వాళ్ళు ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేరు. ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్ అయితే కనుక చేయగలరు, కానీ ఈ క్వశ్చన్ రిపీటెడ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, బి మోడల్లో తక్కువ ఉంటాయి. సో ఇది కొంచెం అనలిటికల్ గా అంటే అర్థం చేసుకుని పోల్సిన క్వశ్చన్ కాబట్టి ఎక్కువ మంది క్వశ్చన్ రాంగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ 4 క్వశ్చన్స్ రాసినాం సార్, మాకు 5th క్వశ్చన్ రాసే ఆప్షన్ లేదు సార్ అన్నప్పుడు ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. లేదా మీరు 5కి 5 బిగ్ క్వశ్చన్ నేను రాయగలను సార్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ బిగ్ క్వశ్చన్స్ లో 11th క్వశ్చన్ ఈజీ చేయొచ్చు, 12th క్వశ్చన్ మనం 100% ఈజీ చేయొచ్చు, 13th చేయలేం, ఏ బిట్ మాత్రమే చేయగలచ్చు, అంటే మనం 2 క్వశ్చన్స్ చేయగలం. తర్వాత 14th క్వశ్చన్ డెడ్ ఈజీ, 14th తర్వాత మీకు చాలా ఈజీ ఏది అంటే ఇంకా 17th క్వశ్చన్. ఎన్నైనా మనకు మొత్తం టోటల్ గా 11th క్వశ్చన్, 12th క్వశ్చన్, 14th క్వశ్చన్, తర్వాత 17th క్వశ్చన్. మీరు కొంచెం డిఫరెన్సియేషన్ చదువుకుంటే కనుక 15th క్వశ్చన్ చేయగలరు. డిఫరెన్సియేషన్ 15th, 16th ఇదంతా డిఫరెన్సియేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇది మీరు చేయొచ్చు. ఓకేనా? ఈ 18th క్వశ్చన్ లో ఎప్పుడు కూడా ఏ బిట్ చాలా ఈజీ ఉంటుంది, బి బిట్ కొంచెం టఫ్ ఉంటుంది కాబట్టి ఇది మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు రాసినా కూడా మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ % ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, పేపర్ ఇంత ఈజీ ఉంది కాబట్టి మీకు 80కి ఒక 40+ తో మనం ఖచ్చితంగా పాస్ కాలేమా? పాస్ కావచ్చు కదా. సరే, ఈ క్వశ్చన్ పేపర్ ఇంత ఈజీగా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగినామంటే దాని మీనింగ్ ఏమంటే క్వశ్చన్స్ ఫార్మాట్, మోడల్, మెథడ్ ఇదే విధంగా ఉంటుంది కాబట్టి మీకు ఎగ్జామ్ ఎప్పుడున్నా వేరే వేరే బ్రాంచెస్ కి ఒక్కసారి ఈ ప్యాటర్న్ ఈ విధంగా ఫాలో అవుతూ పోండి. పీడిఎఫ్ లో ఏదైతే నేను క్వశ్చన్స్ ఇచ్చిన, ఎవరైతే తీసుకున్నారో కోర్స్, ఎవరైతే పీడిఎఫ్ కోర్స్ తీసుకున్నారో వాళ్ళు ఏ మాత్రం ఆలోచించద్దండి. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. మనం 2008 నుంచి మనం సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి కోచింగ్ ద్వారా. సో కాబట్టి మీరు మిస్గైడ్ అయ్యే ఛాన్సే లేదు. కామెంట్ లో కొంతమంది స్టూడెంట్స్ పెడతా అంటారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ అది డిఫరెంట్ కామెంట్స్ పెడతా అంటారు. వాళ్ళు మేబీ స్టూడెంట్స్ కావచ్చు, వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు కావచ్చు, వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కావచ్చు. సో ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏదైతే నెగిటివ్ కామెంట్స్ ఉంటుందో దాన్ని కన్సిడర్ చేయొద్దండి. వాళ్ళు ఊరికే పెడతా అంటారు, దాన్ని ఇగ్నోర్ చేయండి. మీరు 100% ఇన్స్టిట్యూట్ పైన ఫోకస్ పెట్టండి. మీరు 100కి 200% పాస్ అయిపోతారు, దాంట్లో డౌట్ లేదు. ఓకే, ఎవరికైతే ఎగ్జామ్ ఉందో నెక్స్ట్ వాళ్ళు కూడా ఆల్ ద బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ పేపర్ నాకు మన స్టూడెంట్స్ ఎవరైతే గ్రూప్ లో ఉన్నారో ఆ స్టూడెంట్స్ షేర్ చేయడం జరిగింది, వాళ్ళ నంబర్ కనిపిస్తే బాగుంటుందని వాళ్ళ నంబర్ అయితే నేను కట్ చేశాను. సో ఎవరైతే ఈ క్వశ్చన్ పేపర్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీ పేపర్ ఇస్తే కనుక ఇలా ఎక్స్ప్లెయిన్ చేసే యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ కానీ, మీ జూనియర్స్ కానీ, మీ సీనియర్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ యూజ్ అవుతుంది కాబట్టి మీతో ఉన్న పేపర్స్ షేర్ చేయండి. ఇన్స్టిట్యూట్ నెంబర్ ఉంది కదా 9000002516 నంబర్కి మీరు షేర్ చేస్తే కనుక ఫర్దర్ క్లాస్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా ఉంటుంది, వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ మీకు కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? కాబట్టి మ్యూచువల్ గా ఒకరికొకరు హెల్ప్ చేసుకుని ఓవరాల్ గా డిప్లొమా చదివే ప్రతి స్టూడెంట్ కూడా మంచి స్కోర్ తోనే పాస్ కావాలనేది మన అందరి యొక్క ఇంటెన్షన్. ఓకే, ఎవరికైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళందరూ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.